హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెలువడించింది. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సిడబ్ల్యూసిసి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్ టీపీ పార్టీని స్థాపించిన షర్మిల ఇటీవల కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో, అగ్రనేతలతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో భేటీ అయ్యారు. వారు ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత షర్మిల కాంగ్రెస్లో చేరే టైంలోనే ఆమెకు ఏపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం నడిచింది. సో దాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఏపీ పిసిసి చీఫ్ బాధ్యతలను ఆమెకు కట్టజెప్పిందని చెప్పుకోవచ్చు. ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికే చెందిన షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం ద్వారా హస్తం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని, భవిష్యత్తు రాజకీయం సమీకరణాలు తన వైపున తిప్పుకునేందుకు సమాయత్తం అవుతుందని చెప్పుకోవచ్చు. సో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మీ అభిప్రాయాలు మీ కామెంట్స్ రూపంలో చెప్పవలసిందిగా కోరుచున్నాను.